హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఊటీలోని కర్ణాటక గార్డెన్కి వచ్చాము. ఈ గార్డెన్ ఎంట్రీ వచ్చేసరికి అడల్ట్కి అయితే 100 రూపీస్ ఉంటుందండి, అలాగే చిల్డ్రన్స్కి 50 రూపీస్ ఉంటుంది. ఈ గార్డెన్ చాలా బాగుంటుంది అండ్ ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు అంటున్నారు ఇక్కడ వాళ్ళైతే. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఇందులో కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి, కానీ ఈ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయాలి. ఇవి మాత్రమే కొంచెం బాగుంటాయి, మిగతావి అంతగా ఏముండవు. ఇవి మాత్రం మీరు వెళ్ళినట్లయితే కంపల్సరీగా విజిట్ చేయండి. అండ్ వీటిని చూడడానికి మినిమం హాఫ్ డే అయితే పడుతుందండి కంపల్సరీగా. ఎందుకంటే ఇది మొత్తం కవర్ చేయలేము, ఇవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి. అందుకని మినిమం హాఫ్ డే పడుతుంది. అది అలా ఒక హాఫ్ డే ఉండేలా కవర్ చూసుకోండి. ఈ గార్డెన్లో టీ తోట కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. నేనైతే ఈ గార్డెన్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకో ఇలాంటి ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు మనసుకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ మరిచిపోయి హాయిగా ఉంటాం. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి గార్డెన్స్కి వెళుతూ ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో బాధలు, బయట బాధలు అన్నీ మర్చిపోయి గడిపిన కొన్ని గంటలైనా హ్యాపీగా గడపడం వలన మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. మేము స్టార్ట్ అవ్వకముందు రెయిన్ అయితే ఏం లేదు. మేము స్టార్ట్ అయ్యి గార్డెన్కి రీచ్ అయ్యాకనే రెయిన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు బాగానే ఉంది, ఇక్కడికి వచ్చాక రెయిన్ స్టార్ట్ అయింది. మా పాప అయితే బాగా చిరాకు చేస్తుంది, రెయిన్ ఉంది, కొంచెం పైగా ఇక్కడ బాగా చలి పెడుతుంది. ఆమెను ఎలాగో మేనేజ్ చేశాను కొంచెంసేపు. ఇక్కడ గార్డెన్లో అయితే చాలా బాగుందండి. ఇక్కడ చాలామంది ఫోటో సెషన్ కూడా చేస్తున్నారు. చాలామంది మీరు ఒకవేళ వీడియోస్ అన్నీ చేసే వాళ్ళైతే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా అప్ అండ్ డౌన్గా అన్నీ బాగున్నాయి. ఎక్కడ గార్డెన్కి వెళ్ళినా ఇలాగే అన్నీ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఊటీ కదా, అందుకని చాలా బాగా అనిపించింది నాకైతే వెరైటీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదైతే పైన ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కి మళ్ళీ కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళినట్లయితే మొత్తం మళ్ళీ ఒక కేవ్ లాగా ఉంటుంది. ఇది మొత్తం కేవ్ లాగా ఉందండి. లోపలికి వెళ్తే బాగుంది. పార్క్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ పార్క్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలాసేపు గడుపుదాం అనుకున్నాము, కానీ రెయిన్ పడుతుంది, మా పిల్లలు కూడా చిరాకు చేస్తున్నారని వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం తొందరగానే వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. ఇలాంటి ఎన్విరాన్మెంట్ చూసినప్పుడల్లా హాయిగా అనిపిస్తుందండి నిజంగా. పార్క్ ఇలాంటి గార్డెన్స్కి అయితే కంపల్సరీగా వెళ్ళాలి. ఈ గార్డెన్ ఇంకా కొంచెం కొత్తగా డెవలప్ చేశారు, కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే. ఇక్కడికి వెళ్ళేసరికి ఇలా పైనుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మొత్తం వాటర్స్ అవన్నీ కొంచెం అరేంజ్ చేస్తున్నారు, ఇంకా చేయలేదు. తర్వాత ఇందులో కొత్తగా బ్రిడ్జ్ కూడా పెట్టారండి. ఇలాగ ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా వెళ్ళాలి. ఇక్కడ అన్నీ స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టి అందులో ఫిషెస్ అయితే వదిలేరు. మా బాబుకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం అండి. ఆ ఫిషెస్ని చూసి టచ్ చేస్తా అని ఏడుస్తున్నాడు. టచ్ చేయండి వదిలిపెట్టాడు ఎక్కడికి వెళ్ళినా. ఇవేమో చాలా లోపలికి ఉన్నాయి, అవి కనీసం టచ్ చేయడానికి కూడా లేదు, మొత్తం ఇలా క్లోజ్డ్గా ఉన్నాయి. చెప్తుంటే వినడు. కుదరదు అంటే అవి చూసి అక్కడి నుంచి వదులుతూనే లేడు. వెళ్దామంటే రాకుండా అక్కడే నిల్చొని ఉన్నాడు. కొంచెంసేపు అయితే ఇలా ఫిషెస్ని చూసి ఎంజాయ్ చేసాము. తర్వాత ఇక్కడ నుంచి వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ కొన్ని వేరే పూల్స్ కూడా ఉన్నాయి పక్కన. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. అన్ని పక్కనే స్విమ్మింగ్ పూల్స్ లాగా పెట్టారు. ఇంకా అందులో కొన్ని అరేంజ్మెంట్స్ ఇంకా ఉన్నాయి, అవి ఇన్కంప్లీట్గానే ఉన్నాయి, కంప్లీట్ చేయలేదు. మేబీ అవి కంప్లీట్ చేసినాక ఇంకా చాలా బాగుంటుందేమో పార్క్ అయితే. ఇదేనండి. ఇక్కడ ఇంకా లోపల ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, ఇంకా జరగలేదు. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. పైన ఇక చూడండి, అది బ్రిడ్జ్లో కింద నుంచి పైకి ఎక్కి కింద నుంచి చూస్తుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది లొకేషన్ అయితే. పైన మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా అయితే అనిపిస్తుంది. టీ తోట చూపిస్తాను అని చెప్పాను కదా, అది ఇదేనండి. మేము కింద ఉన్నప్పుడే వెళ్ళాము అందులో.
వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. వీడియో దగ్గర నుంచి తీయడం మర్చిపోయాను. పైన నుంచి చూస్తుంటే చూడండి, అటు టీ తోట అండ్ కింద స్విమ్మింగ్ పూల్స్ చూడడానికి ఎంత బాగుందో. చాలా బాగుందండి. ఇది మాత్రం మిస్ చేసుకోకండి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలామంది నిల్చొని ఉన్నారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుందండి. మీరు కూడా ఇది కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకవేళ మీరు ఊటీకి వచ్చినట్లయితే ఇది మాత్రం కంపల్సరీగా మిస్ చేసుకోకండి. ఇది చాలా బాగుంది. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ నుంచి కిందికి వెళ్ళాక మనకి తర్వాత మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఫ్లవర్స్ మాత్రమే పెట్టారండి. ఒక సపరేట్గా ఫ్లవర్స్ కోసమని ఒక గార్డెన్ అయితే పెట్టారు. అది కూడా చూపిస్తాను మీకు. ఇదేనండి ఫ్లవర్ గార్డెన్. ఫ్లవర్ గార్డెన్కి వచ్చేసాము. ఇందులో చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇక్కడ నాకు తెలిసి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనుకుంటా, ఊటీలో పెరిగే ఫ్లవర్స్. ఎందుకంటే ఎక్కడ గార్డెన్కి వెళ్ళినా కొన్ని కామన్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, పైన గ్రేప్ క్రీపర్ కూడా పెట్టారు. దానికి చిన్న చిన్న పైన గ్రేప్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఈ గార్డెన్ కూడా చాలా బాగా అనిపించింది. మొత్తం స్పెషల్గా సపరేట్గా ఫ్లవర్స్ కోసం పెట్టడం బాగా అనిపించింది. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి చూస్తుంటే భలే అనిపించింది. చాలా బాగుంది. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ గార్డెన్ మాత్రం మిస్ చేయకండి. ఒకవేళ మీరు ఊటీకి వెళ్ళే ప్లాన్ ఉన్నా కానీ ఈ గార్డెన్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకో బొటానికల్ గార్డెన్ వీడియో కూడా చేస్తాను, అది కూడా చూడండి. అది కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ జూమ్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.